ప్రభు మరొక నెలలో మనల్ని క్షేమంగా నిలిపినందుకు బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ కాలంలో ఎక్కడ చూసినా కాలం మారిపోతూ ఉంది, కాల పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. ఒకప్పుడులా కాలం లేదు మనకు తెలుసు, కానీ సమాజ పరిస్థితుల్లో మార్పు రావచ్చేమో కానీ మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు మారినవాడు, మార్పు లేనివాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్తారా? మరి అటువంటి గొప్ప దేవుణ్ణి మనం నమ్మి విశ్వసించినప్పుడు ఆయనలో ఉన్న ప్రేమను, ఆయన చేసిన కార్యాలు తలంచుకోవలసిన వారంగా ఉన్నాం. ఈ సమయంలో అందరం కలిసి ఈ పాట పాడుకుందాం. మన ప్రభు మనల్ని మహిమకు పిలిచాడు. రోమాపత్రికలో రాయబడి ఉంది, ఏ భేదము లేదు. తర్వాత మాట, ఏ భేదము లేదు, మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నారు. ఆయన మనల్ని పిలిచింది మహిమకైతే ఈరోజు ప్రజలు మహిమను పోగొట్టుకుంటున్నారు. తిరిగి ప్రభు మనల్ని మహిమకు పిలిచాడు. ఏంటి ఆ మహిమ అంటే ఉత్తమమైన ఆయన సన్నిధిలో ఉండటమే, అంతేకాదు స్థిరముగా నాటటమే. కాబట్టి ఈ పాట పాడుతుండగా అందరూ కలిసి పాడదాం. మన పరిచర్యను ప్రేమించి సేవకుల ద్వారా ప్రభు ఇచ్చిన ఈ పాట, ఎందుకంటే ప్రతి మాట అది మన జీవితాలకు స్థిరమైనది. ఈ బలారాధన రోజు అందరం కలిసి ఈ పాట పాడుకుందాం. దైవజనుల అనుభవాలు, సేవకుల అనుభవాలు, మన జీవితాల్లో కూడా అనేక అనుభవాలు ఇందులో ఉన్నాయి. ఉత్తమమైన సన్నిధిలో స్థిరంగా నాటారు. కాలాన్ని బట్టి అటు ఇటు కదిలిపోయే వాళ్ళంగా కాకుండా, ఎందుకంటే కొంతమంది గాలికి కొట్టుకుని పోవు రెల్లు వలె ఊరుకునే కదిలిపోతూ ఉంటారు, స్థిరంగా ఉండరు, స్థిరమైన పరిస్థితులు ఉండవు. కానీ వారి ప్రారంభ దినం నుండి ముగింపు వరకు స్థిరంగా ఉన్నారు. ఆ రీతిగా ప్రభు చక్కని ఆత్మ సంబంధమైన అనుభవాలు ఇచ్చారు. దాంతోపాటు ఎన్నో ఉపకారాలు చేశారు. ఆయన చేసిన ఉపకారం ఏదైనా ఉందంటే మన జీవితంలో చక్కని ఉపదేశంలో మనం నిలిపి ఆత్మతో మనం నింపటమే. హల్లెలూయా. కాస్త బిగ్గరగా చెప్పాలి. మరని వాడవు నా యేసయ్యా, మార్పులేని వాడవు నీవయ్యా. చప్పట్లు కొడుతూ ప్రభు నామని గణపరచుకుందాం. మరని వాడవు నా యేసయ్యా, మార్పులేని వాడవు నీవయ్యా. మరని వాడవు నా యేసయ్యా, మార్పులేని వాడవు నీవయ్యా. మొదటి వాడవు, కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. మొదటి వాడవు, కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే. అందరూ కలిసి పాడాలి. యేసయ్యా, మరని వాడవు నా యేసయ్యా, మార్పులేని వాడవు నీవయ్యా.
అందరూ కలిసి చప్పట్లు కొడుతూ మహనీయుడా ఓన్నతుడా మహిమకు నన్ను పిలచిన వాడా అవునయ్యా మహనీయుడా ఓన్నతుడా మహిమకు నన్ను పిలచిన వాడా ఉత్తమమైన సన్నిధిలో స్థిరముగా నాటిన సుకుమారుడా ఉత్తమమైన సన్నిధిలో స్థిరముగా నాటిన సుకుమారుడా నీవే యేసయ్యా నీవే యేసయ్యా మరణి వాడవు రెండోసారి కలిసి ఏమి వాడవు నీవయ్యా మరణి వాడవు నా యేసయ్యా మార్పులేని వాడవు నీవయ్యా హల్లెలూయా స్తోత్రం ఉత్తముడా ఉత్తముడా ఉపకారములు ఎంతో నా పట్ల చేశావయ్యా అందరూ చప్పట్లు కొడుతూ ఉత్తముడా ఉన్నతుడా ఉపకారములెన్నో చేసిన వాడా ఉత్తముడా ఉన్నతుడా ఉపకారములెన్నో చేసిన వాడా ఉపదేశములో నన్ను నిలిపిని ఆత్మతో నింపిన అభిషేకుడా ఉపదేశములో నన్ను నిలిపిని ఆత్మతో నింపిన అభిషేకుడా నీవే యేసయ్యా నీవే యేసయ్యా నీవే బలమెత్తాలి యేసయ్యా నీవే యేసయ్యా నీవే యేసయ్యా నీవే
యేసయ్యా మరణి వాడవు నా యేసయ్యా మార్పు లేని వాడవు నీవయ్యా పాపములన్నీ కడిగావా నన్ను ఒంటరిగా విడవక పరిశుద్ధుడా పరమాత్ముడా నా పాపములన్నీ కడిగినవాడా పరిశుద్ధుడా పరమాత్ముడా నా పాపములన్నీ కడిగినవాడా నా వారే నన్ను విడచినను నాతో నిలచిన నజరేయుడా నా వారే నన్ను నాతో నిలచిన నజరేయుడా నీవే యేసయ్యా గ్లోరీ యేసయ్యా ఆమేన్ ఈరోజు నాతో ఉన్నవాడవు నీవేనయ్యా నా ఆత్మతో నింపిన వాడవు నీవే నన్ను స్థిరపరిచిన వాడవు నీవే ఈరోజు నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం నీవే యేసయ్యా యేసయ్యా కృతజ్ఞత కలిగిన వారమై నీవే అంటూ చెప్పండి ఆకాశము తట్టు చేతులు ఎత్తి నీవే అంటూ అలాడించుబడిగా మారని వాడవు నీవేనయ్యా మార్పు లేని వాడవు నీవేనయ్యా మొదటి వాడవు కడపటి వాడవు నీవేనయ్యా నా రాజువు నా దేవుడవు నీవేనయ్యా స్వరమెత్తాలి స్వరమెత్తాలి సంగమా బిగ్గరగా అభిషేకము కలుగునుగాక
పరిశుద్ధుడా పరమాత్ముడా నా పాపములన్నీ కడిగినవాడా నన్ను పరిశుద్ధపరిచి నన్ను అలా వదిలేయలేదయ్యా, నన్ను అనాథలుగా వదిలేయలే. ఈ లోకంలో నిన్ను నమ్ముకున్నందుకు, నీ కొరకు బ్రతుకుతున్నందుకు నా వారు అనేకులు నన్ను వదిలేశారు. నా రక్త సంబంధులు, స్నేహితులు, బంధువులు నిజమే, కానీ నువ్వు మాత్రం నాతోనే ఉన్నావు. నువ్వు మాత్రం నాతోనే ఉన్నావయ్యా. పరిశుద్ధుడా పరమాత్ముడా నా పాపములన్నీ కడిగినవాడా, నా వారే నన్ను విడచినను నాతో నిలచిన నజరేయుడా, నాతో నిలచిన నజరేయుడా. ఈరోజు నిన్ను కోరుకున్న ప్రభు నీతోనే ఉన్నాడు. నిన్ను పిలుచుకున్నవాడు నీతోనే ఉన్నాడు. ఆయన ఎన్నటికీ నిన్ను నన్ను విడిచిపెట్టలేదు. నేటి వరకు మనతోని నడిపిస్తున్న ప్రభుకు అందరూ చేతులెత్తి నీవే యేసయ్యా, థ్యాంక్ యూ జీసస్, నీవే యేసయ్యా, 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 యేసయ్యా. నేటి వరకు మారని ఆయన ప్రేమ మన పట్ల చూపుతున్న యేసయ్యకి అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా 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 అందరూ లేచి నిలబడదు, అందరూ లేచి నిలబడదు. ఇప్పుడు హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధించుకుందాం. ఇంకే ఆలోచన నీ హృదయంలో పెట్టుకోమాకండి. నా ఆరోగ్యం ఏంటి, నా ఆర్థిక సమస్యలు ఏంటి, నా కుటుంబం ఏంటి, నా పిల్లలు ఏంటి, నేను వాటిని పక్కన పెట్టాను. నిన్ను కోరుకున్న నీ దేవుణ్ణి, నీ ప్రభువుని, యేసయ్యను మధ్యలోకి తెచ్చుకో. ప్రభువా, నువ్వు నాకు దొరకటమే దేవుడిగా నా జీవిత భాగ్యమయ్యా. నువ్వు నాకు దేవుడిగా దొరకటమే నా జీవిత ధన్యతనయ్యా. నువ్వు నాకు ఇచ్చిన రక్షణకై స్తోత్రాలంటూ అందరూ చేతులెత్తి, అందరూ చేతులెత్తి, అందరూ చేతులెత్తి నేను చెబుతున్న వాటి అన్నిటి నిమిత్తం స్తోత్రాలు చెబుదాం. గడిచిన 3 నెలలు ప్రభు మనల్ని కాపాడినందుకు యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. దగ్గరగా మరొక నెలలో మనల్ని సజీవులకు నిలిపి నేటి వరకు ప్రభు నిలిపిన ఇచ్చిన క్షేమాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంతమంది ఉన్నాం, ఇదేనా మౌనంగా ఉంటున్నారు? ఏది చేసినా పూర్ణ శక్తితోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ ఆత్మతో చేయమన్నారు. అలవాటుగా వద్దు. గడిచిన 3 నెలలు కీడుకి, అపాయానికి, మరణానికి, అకాల మరణాలకి మనల్ని అప్పగించకుండా మనల్ని కాపాడి సజీవులకు నిలిపిన యేసయ్యకు చేతులెత్తి ఎలుగెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. గడిచిన నెలంతా ప్రభు చూపిన కృప అంతటిని బట్టి, కృప వెంబడి కృపను బట్టి యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. గడిచిన నెలంతా కృపాక్షేమాలు మనతో నిలిపినందుకు, స్కూళ్ళకి, కాలేజీలకి, ఉద్యోగాలకు, వ్యాపారాలకు, చేతులకు ఎవరు ఎటు వెళుతున్నా కన్ను పాప వలె కాపాడి ప్రభు ఇచ్చిన క్షేమం అంతటికై, సంఘం అందరికి ఇచ్చిన క్షేమముకై స్తోత్రాలు చెల్లిద్దాం. గడిచిన నెలంతా ప్రభు సహించిన దానికంటే ఎవరికి బలహీనత కలగనీయక, కలిగిన బలహీనతల్లో కూడా వెనువెంటనే స్వస్థతను, ఆరోగ్యం ఇస్తూ
క్షేమమిచ్చు నడిపించిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. గడిచిన నెలంతా ఆదివారపు ఆరాధనలు, ప్రభు బల్లారాధనలు దీవెనకరంగా జరిగించిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. శనివారం ప్రార్థనా కూడికలను, బైబిల్ స్టడీస్ని, ఇంటింటా ప్రార్థనా కూడికలను గడిచిన నెలంతా దీవెనకరంగా జరిగించిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. గడిచిన నెలలంతా ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచి ప్రభు జరిగించిన కార్యములకై, ఆయన అనేకులను సాక్షులుగా నిలబెట్టుకున్నందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గడిచిన నెలలో 10వ తారీఖు ప్రత్యేక ప్రార్థనా కూడికను, 12 గంటల ఉపవాస ప్రార్థనా కూడికను మహిమకరంగా జరిగించిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. గడిచిన నెలలో 30వ తేదీ ప్రభు కానులో జరిగించిన సువార్త స్వస్థత సభను మొదటిసారి ఆ గ్రామంలో ఉజ్జీవకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. 16, 17, 18 సహవాసంలో జరిగించిన సభలు దీవెనకరంగా జరిగించిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. సంఘములో ఉన్న బిడ్డలందరూ చాలా మంది ఎగ్జామ్స్ రాశారు మార్చి నెలలో. వారందరికీ తోడై ఉండి ప్రభు నడిపించుకుంటూ వచ్చినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అపారమైన ఆయన సన్నిధి కృప మనందరికి చూపుతూ నెలంతా నడిపించిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గడిచిన నెల ఇచ్చిన వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చినందుకు మనందరి పట్ల యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి కూడికలోనూ ప్రభు ఇచ్చిన తన వాక్కులను బట్టి యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గడిచిన నెలలో ప్రభు తీసుకొచ్చిన నూతన ఆత్మలను బట్టి యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. గడిచిన నెలలో ప్రభు ఏర్పరచబడిన బిడ్డలందరినీ, హెల్పర్స్ని, సువార్థికులని, పెద్దలు, పరిచారకులు, యవన బిడ్డలకు ఆరోగ్యాలు ఇచ్చి, కృపనిచ్చి, పరిచర్య ధర్మం వారి ద్వారా జరిగించినందుకు యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. సేవకుడిని, సేవకురాలకు ఇచ్చిన క్షేమం, ఆరోగ్యం, కుటుంబానికి ఇచ్చిన కాపుదల, నెలంతా సేవలో వాడుకున్నందుకు యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. సహవాస సేవకులను, సేవకురాలను, వారి కుటుంబాలు, వారి ద్వారా నడిపించబడుతున్న సంఘాలు, ప్రజలకిచ్చిన క్షేమముకై స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. ఆత్మీయ తల్లికిచ్చిన నెమ్మది, ఆరోగ్యం, స్వస్థతకై నెలంతా కాపాడినందుకై యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దశమ భాగములు, స్వేచ్ఛార్పణలు, హృదయపూర్వకమైన అర్పణలు, మోషే ముక్కుబడి కానుకలు, ఆహార పదార్థాలు, అనేక రకాల అర్పణలు ఆయన సన్నిధికి తెచ్చినందుకు, విప్పిన ప్రతి గుప్పిలని దీవించినందుకు, ప్రతి అర్పణ ఆయన పనికై వాడుకున్నందుకు యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మనకిచ్చిన మందిరాలు, మందిర స్థలాలు, కోట్ర సొస్తు వాహనాలను నెలంతా కాపాడి ఆయన పనులు వాడుకుని భద్రపరిచినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. యెహోవా ఈరే అంటూ వాగ్దానాన్ని ప్రభు నెలంతా నెరవేర్చినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. చేతులెత్తి, 2 చేతులు ఆకాశం తట్టి ఎత్తి, మన చెవికి వినబడనివి, మన హృదయానికి గోచరం కానివి, మన కనులకి కనబడనివి ఎన్నో మేలులు అనుక్షణం ప్రభు చేస్తూ వచ్చారు. ఇది ఆయన ద్వారా కలిగిందని మనం కొన్ని గ్రహించుకోలేకపోయి ఉండొచ్చు. కానీ ఏదేమైనప్పటికీ ఈరోజు మనం అనుభవిస్తున్న క్షేమానికి కారణం మన ప్రభువే. కాబట్టి ఆయన చేసిన ఉపకారములన్నిటిని బట్టి చేతులెత్తి కొద్దిసేపు ఎలుగెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. గట్టిగా, కాస్త బిగ్గరగా చెల్లించండి, స్తుతి చెల్లించండి. స్తోత్రం స్తోత్రం. నీవిచ్చిన క్షేమం, నీవిచ్చిన ఆరోగ్యం, నీవిచ్చిన కాపుదల, మీరిచ్చిన భద్రత, యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా కనులకు, మా గ్రహింపుకు రానివి, మా చెవికి వినబడనివి, మా హృదయానికి గోచరం కానీ ఎన్నో మేలులు చేశావయ్యా, ఎన్నో మేలులు చేశావు. వాటన్నిటికై స్తోత్రం అంటూ చెప్పండి. ఇంతేనా కృతజ్ఞత? కృతజ్ఞత ఉన్నవారు మౌనంగా ఉండలేరండి. భూకంపంలో 1000 మంది చనిపోయారు గత నెలలో. ఇంకా మనం క్షేమంగా ఉన్నాం, ఇంకా మనం ఆరోగ్యంగా ఉన్నాం, ఇంకా మనం సజీవ లెక్కలో ఉన్నాం. ఎన్నో మేలులు ప్రభు చేస్తూ వస్తున్నారు. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ ప్రభువుని ఘనపరచండి. ఘనమైన గొప్ప కార్యాలు చేస్తూ వచ్చిన యేసయ్యకు చప్పట్లు కొడుతూ
హల్లెలూయా, హల్లెలూయా. దైవమా నీకు వందనములు, నీకు స్తోత్రములు నాయన. నువ్వు చేసిన మేలు ఉపకారములన్నిటికై నీకు స్తోత్రం. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. అందరం చప్పట్లు కొడుతూ యోగ్యుడై ఉన్న యేసుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. పూర్ణ బలముతో ఆయన ఆరాధించుకుంటాం. నీ కృపయే నా ఆశ్రయము,
సౌందర్యము యెరూషలేము నీ పరిపూర్ణత సియోను శిఖరము నీ సౌందర్యము యెరూషలేము నీ పరిపూర్ణత సియోను శిఖరము నీ పరిపూర్ణత మా జీవిత గమ్యము నీ పరిపూర్ణత మా జీవిత గమ్యము నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే 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 ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా యోగ్యుడవు 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 యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా అభిషేకుడా 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 పూచుడవు పూచుడవు నీవేనయా నీవేనయా నీకేనయా స్తుతి ఆరాధన నీకేనయా స్తుతి ఆరాధన హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన 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 నీవే 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 అందరము
స్తోత్ర బలాంతుడా, నీవేనయ్యా, నీవేనయ్యా, నీవేనయ్యా. ఈ క్షణం వరకు మేము పొందుకుంటున్న ఈ క్షేమం నీ వలనే అయ్యా. ఈ ఆయుష్ నీవిచ్చిందయ్యా. నిన్ను స్తుతించినట్లుగా నిలబెట్టిన వాడవు నీవయ్యా. ఆరాధనకు యోగ్యుడు నీ ఒక్కడివే నాయనా. పూజ్యనీయుడువయ్యా, ఘనుడు అయ్యా, శాశ్వతమైన కృపను చూపుతున్న దేవుడువయ్యా. వేలాది కృతజ్ఞతలు. పరిపూర్ణుడు పరిశుద్ధుడైన యేసేని మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఆరాధన మధ్యలో సంచరించువాడిగా ఆయన మన మధ్యకి దిగి వచ్చున్న వేళ మన ప్రాణాత్మ శరీరాలు ప్రభువుకు అప్పగించుకుని ఒక్క గడియ మౌనంగా ఉందాం. ఎందుకో మరి దిక్కులు చూస్తున్నారు. తెరవపడి ప్రభు దిగి వచ్చిన వేళ ఆయన ముఖ దర్శనాన్ని చూడండి. ఆయన మెల్లని స్వరాన్ని విను. నీ పక్కన నిలిచి, అమ్మా ఎందుకు భయపడుతున్నావు, నేనున్నానన్నా ఆయన అభయం ఇస్తున్న ఆయన స్వరాన్ని వినండి. ఆయన వస్త్రపు చెంగు, ఆయన గాయపడిన హస్తం తాకుతున్న ఆ స్పర్శను అనుభవించండి. కన్నులు మూసి మందిరం అంతా మహిమ నింపబడింది. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఏమి చూడని తీర్చగలము నాయన. మా పట్ల మీరు చేసిన మేలన్నిటికై వందనములు తండ్రి అంటూ కృతజ్ఞత కలిగి మౌనులై నీ మెల్లని స్వరం కొరకు వేచి ఉన్నాను. ఏప్రిల్ మాసం అంతటి కావలసిన చక్కని వాగ్దానం, వాక్కై నన్ను దర్శించినట్లు, నీ వాక్యము చేత నేను బలపరచబడినట్లు నాతో మాట్లాడవా, నాతో ముచ్చటించవా, నీ స్వరాన్ని నాకు వినిపించవా అంటూ ఆయన మాట కోసం వేచి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. బహు నమ్మదగిన దేవుడవు తండ్రి, ఆరాధనలకు యోగుడు అయిన ప్రభువా, మిమ్మల్ని తండ్రి ఆరాధించే భాగ్యాన్ని మా జీవితాలు కలుగజేశారు తండ్రి. అంతేకాదు తండ్రి, మీ నివాస స్థలమైన మీ సన్నిధిని ప్రభువా మాకు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఏప్రిల్ మాసము తండ్రి మీరు మమ్మల్ని నా తండ్రి సజీవుల లెక్కలు నిలిపారు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నెల నెలా తండ్రి మీరు తండ్రి మీ వాక్కుల చేత, వాగ్దానం చేత తండ్రి మమ్మల్ని బ్రతికిస్తూ నడిపిస్తూ తండ్రి సమస్త తండ్రి సమస్యల నుంచి, శోధన నుంచి తండ్రి తప్పిస్తూ ప్రభువా మీ మాట తండ్రి ధైర్యం చేత తండ్రి, మీ మాట ప్రభువా తండ్రి కృపచేత తండ్రి మమ్మల్ని ప్రభువా నిలబెడుతూ తండ్రి లోకంలో ప్రభువా ప్రతికూలమైనటువంటి పరిస్థితులను తండ్రి మీరు దాటిస్తూ తండ్రి నెమ్మదిని, ప్రశాంతతను మా జీవితాలకు అనుగ్రహిస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ మాసం కూడా తండ్రి మీరే మీ పరలోక సంబంధమైనటువంటి ప్రభువా మీ వాక్కుల చేత, వాగ్దానం చేత తండ్రి మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ మాట తండ్రి లోకమంతటికి ప్రభువా ప్రసురమై లోకంలోనిటువంటి ప్రభువా ప్రజలకు తండ్రి కావాల్సినటువంటి ధైర్యాన్ని ప్రభువా మీరు అనుగ్రహించే దేవుడవు తండ్రి, పరిపాలించే దేవుడవు ప్రభువా. ఈ లోకానికి తండ్రి అధిపతివైన మీరు తండ్రి, సృష్టికర్తమైనటువంటి మీరు ప్రభువా లోకానికి కావాల్సిన సమస్త వైభవాన్ని, సమస్త ఘనతను, సమస్త మహిమను తండ్రి మీరు అనుగ్రహించే దేవుడవు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో తండ్రి మీ దాసుని ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడే నా తండ్రి సిద్ధపరిచిన మీ మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు తండ్రి ప్రభువా మాకు వారధిగా ఉన్నటువంటి తండ్రి మీరు బలపరిచి మాతో మాట్లాడమని, మీ వాక్కుల చేత తండ్రి నెలంతా తండ్రి మాకు ధైర్యాన్ని, నెమ్మదిని, ప్రశాంతతను దయచేయమని, మా జీవితాలకు తండ్రి ప్రభువా తండ్రి ఎంతో విశ్వాసాన్ని మీరు కలుగజేసి ఆ మాటల ద్వారా తండ్రి మేము బ్రతుకున్నట్లు కృప చూపించమని. మనుషుడు తండ్రి మాట వల్లనే, మీ మాట వల్లనే జీవిస్తాడు కానీ ఆహారం వలన తండ్రి కాదు ప్రభువా. కాబట్టి మీ మాట వలన తండ్రి మేము బ్రతుకున్నట్లు మీరు దయ చూపించి సహాయం దయచేయమని, ప్రతి ఒక్కరూ తండ్రి వారి ప్రభువా సమస్యలు, వారి తండ్రి జీవిత తండ్రి ఎన్నో ఇబ్బందులు ప్రభువా తండ్రి కలిగి ఉంటుండగా తండ్రి మీ మాట చేత తండ్రి ప్రతి వారి ఇబ్బందులను, సమస్యలను మీరే దాటించి తండ్రి మీ మాట చేత తండ్రి సంతృప్తిని, ఆనందాన్ని కలుగజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఉండాలి. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలండి. దేవుని వాక్యాన్ని చూసుకుందాం. ప్రభు ఈ
ఏప్రిల్ మాసానికి ఒక చక్కని వాగ్దానాన్ని మన కొరకు సిద్ధపరిచారు. హగ్గయి గ్రంథానికి తీయండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 775 పేజీ. హగ్గయి గ్రంథం, హగ్గయి అని రాయబడి ఉంటుంది. 13, 14, 15 వచనాలు చదువుకుందాం. చదువుతారు, జాగ్రత్తగా మీరు వినండి. హగ్గయి గ్రంథం మొదటి అధ్యాయం 13, 14, 15 వచనాలు చదువుతున్నారు. చాలా జాగ్రత్తగా వినండి. అప్పుడు యెహోవా దూత అయిన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. యెహోవా యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలు యొక్క మనసును, ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనసును, శేషించిన జనులందరి మనసును ప్రేరేపింపగా వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పని చేయ మొదలుపెట్టిరి. చాలు, అందరూ తలల పైకెత్తండి, దేవుని మాటలు వినండి. చదవబడిన ఈ లేఖన భాగంలో మనందరికీ అర్థమయ్యే భావంలో ఈ నెల ప్రభు ఇచ్చిన వాగ్దానం మీ ముందుంచుతాను. అది మీరు ముందుగా రాసుకోండి, లేకపోతే మీ మనసులో పెట్టుకోండి. అప్పుడు ఆ తరువాత ఈ వచనాల్లో ఉన్న భావాలను మనం ధ్యానించుకుందాం. కారణం ఏంటంటే, ముందు ఆయన మాట మనకు అర్థమవుతేనే కదా. ఈ ఏప్రిల్ మాసానికి ప్రభు ఇచ్చిన వాగ్దానం ఒకటే, నేను మీ మనసులను ప్రేరేపించేదను. ఈ 2025 ఈ ఏప్రిల్ మాసానికి ఈ ఆటోనగర్, ఈ సెంటర్ కింద ఉన్న సంఘాలకి ప్రభు ఇస్తున్న వాగ్దానం ఒకటే, నేను మీ మనసులను ప్రేరేపించేదను. నాతో పాటు కలిసి చెప్తారా? యేసయ్య మన మనసులను ప్రేరేపించును. ఎందుకని ఈరోజు ఈ వాగ్దానం ప్రభు ఇస్తున్నారు? ఈ మాట నా దగ్గరికి వచ్చినప్పుడు, ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు, ఎందుకు ప్రభు ఈ మాట ఇచ్చారు? గల కారణం ఏంటి? నిజమే, ఈ లోకంలో బ్రతికినంత కాలం ఒక మనిషి ఒకటి దేవుని ప్రేరేపణైన చేతనే నడవాలి, లేకపోతే వాక్యానుసారంగా మనం చూస్తే వాక్యంలో సాతాను ప్రేరేపణ చేత నడిపించబడిన వారు ఉన్నారు. కాబట్టి సాతాను ప్రేరేపణ చేతనైనా నడిపించబడాలి. మూడోదిగా మనుషులు కొంతమందిని ప్రేరేపిస్తారు, మనుషుల ప్రేరేపణైన చేతనైనా నడిపించబడాలి. ఈ మూడిట్లో ఏదో ఒక ప్రేరణ ప్రతి మనిషిలోనూ ఉంటుంది. ఒకటి దేవుని ప్రేరేపణ, రెండోది సాతాను ప్రేరేపణ, మూడోది మనుషుల ప్రేరేపణ. ఈ మూడిట్లో ఈ రోజుకి ఉన్న మన అందరిలో ఈ మూడిట్లోనే మనం ఉన్నాం. ఒకటి దేవుని ప్రేరేపణ చేతనే నడిపించబడాలి, రెండోది లేకపోతే సాతాను ప్రేరేపణ చేతనే నడిపించబడుతూ ఉండాలి, లేకపోతే మనుషుల ప్రేరేపణ చేతనైనా మీరు నడిపించబడుతూ ఉండాలి. ఈ మూడు ప్రేరేపణలు నిజమే. ఈరోజు కింద నుంచి పైకి వద్దాం. ఈరోజు లోకాన్ని మనుషులు ప్రేరేపిస్తూ ఉన్నారు. లోకంలో ఉన్న మనుషులని తోటి మనిషి ప్రేరేపిస్తూ ఉన్నాడు. మనుషుల ప్రేరేపణ చేతనే ఈరోజు మనుషులు నడిపించబడుతున్నారు. నిజమే కదా? ఆవేశాలతో ఊగుతూ మనుషులని ప్రేరేపిస్తూ ఉన్నారు. మనం పలానా కులం, మనందరం ఒకటి, మనం పలానా మతం, మనందరము ఒకటి, మనం పలానా రాష్ట్రం, ప్రాంతీయ తత్వాన్ని రేపుతూ ఉన్నారు. మరికొంతమంది కులాలను ప్రేరేపిస్తూ ఉన్నారు, మరికొంతమంది మతాల వైపు ప్రేరేపిస్తూ ఉన్నారు. మనిషి ఇంకొక మనిషిని ప్రేరేపిస్తున్న కాలం ఈ కాలం. మనం పలానా రాష్ట్రం, మనం పలానా ప్రాంతం, మనం పలానా దేశం, మన దేశం అంతా మనం ఒకటి అనుకుంటూ ఈరోజు మనుషుల చేత ప్రేరేపించబడుతున్న కాలంలో మనం ఉన్నాం. నిజమా అబద్ధమా? నిజమే కదా. అనేక ప్రేరేపణలు. ఎవరో ఒక వ్యక్తి నిలబడతాడు, ఊగుతూ ఏదో మాట్లాడతాడు. ఆ ప్రేరేపణలకు అనేక మంది ఏమండి ఆ ప్రేరణకు లోబడిన వారై తమ జీవితాలు పాడు చేసుకుంటున్నట్లుగా ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. నా మాట శ్రద్ధగా మీరు వినండి, జాగ్రత్తగా వినండి. ఎందుకనంటే ఈరోజు లోకం ఉన్న పరిస్థితి ఇది. ఆయన ఇచ్చిన వాగ్దానం ఎందుకు ఇచ్చారో నాకు ముందు అర్థం కాలేదు, కానీ నిజమే ఈరోజు మనుషుల చేత ప్రేరేపించబడుతున్న కాలంలో మనం ఉన్నాం. రెండోదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. రెండోదిగా ఎవరి ప్రేరేపణలంట ఈ లోకంలో? 2వ అధ్యాయం 2వ వచనం చదువుతారు. 2వ అధ్యాయం
రెండో వచనం. కొత్త నిబంధన 173 పేజ్. ఆ, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం ప్రస్తుతం ప్రజెంట్ ప్రేరేపిస్తున్న ప్రేరేపణలకు శక్తి ఒకటి ఉంది. ఆ ప్రేరేపణ శక్తికి అధిపతి ఒకడు ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడంట? వాడిని అనుసరించి మునుపు మీరు నడుచుకున్నారు. 3వ వచనంలో వారితో కలిసి మనమందరము వాడి ప్రేరేపణల చేత శరీరమొక్కయు మనస్సొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించాం. మనం ఒకడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఇంకా క్లారిటీగా లేఖనాలు మనం గమనిస్తే అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట మనం గమనించినప్పుడు, అననీయ నీ భూమి వెలిలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ఎవరు ప్రేరేపించారంట? రాయబడిన మాట మనం గమనిస్తే సాతానుడు మనుషులను హృదయాలను ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఒకటి మనుషుల ప్రేరేపణ లోకమంతా ఉంది ఈరోజు, లోకమంతటా. అందుకనే ఎవరో చెప్తున్నారు ఇవాళ మార్నింగ్, అమెరికాలో ఉన్న వాళ్ళు ఏదైనా బాగోపోతే తిరిగి రావద్దు, పెళ్ళిళ్ళని రావద్దు, పేరంటాలను రావద్దు, వచ్చిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళటానికి ఏంటంటే చూస్తున్నారు, అవకాశం కనబడట్లా. కాబట్టి మీరు రావద్దు, అక్కడే ఉండండి అని చెప్పని చెబుతున్నారయ్యా. ఇంకా ఏం చేయాలి, నేనే వెళ్తున్నాను అక్కడ, ఇంకా అబ్బాయి పెళ్ళి అక్కడే చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పని ఆ తల్లి చెబుతున్న నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకమ్మా ఆ పరిస్థితులు వచ్చాయి అని అంటే అక్కడ ప్రాంతీయ తత్వాన్ని రేపారు. మా వాళ్ళకే ఉద్యోగాలు ఉండాలి, మా వాళ్ళకే పరిస్థితులు ఉండాలి. ఇప్పటికే చాలామంది బయట నుంచి వచ్చేసారు. ఇంకా మా దేశ పౌరుల సంగతి ఏంటంటూ అక్కడే కాదండి, దేశాలన్నీ ఇలాగే ఉన్నాయి. మనుషులు ప్రేరేపిస్తూ ఉన్నారు ప్రాంతీయ తత్వాన్ని, కులాలను ప్రేరేపిస్తున్నారు, మతాలను ప్రేరేపిస్తున్నారు. ఒకప్పుడు అటువంటి స్థితి లోకంలో లేదు. అందరం కలిసి ఉండేవాళ్ళం, అందరం కలిసి బ్రతికేవారం, కలిసి జీవించేవాళ్ళం. కానీ ఈరోజు అటువంటి పరిస్థితులు లోకములో లేవు. ఒకటి మనుషుడు ప్రేరేపిస్తూ ఉంటే లోకాన్ని మరొక చోట సాతానుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. శరీరేచ్ఛలకు, మనస్సిచ్ఛలకు, వాటి కోరికలకు నెరవేర్చుకునేట్లుగా సాతానుడు మనిషిని ప్రేరేపిస్తూ ఉన్నాడు. నిజమే, చంపేశాయి. ఎందుకనంటే ఇదిగో నువ్వు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి, లాగేసుకో, వాడు ఎలా పోయినా పర్వాలా, నేను నా కుటుంబం, నేను నా పిల్లలు, నేను నా స్వార్థం అనుకుంటూ సాతానుడు మనిషిని ప్రేరేపిస్తున్న కాలం ఈ కాలం. ఇవన్నీ మనకు కనబడుతూనే ఉన్నాయి. అందుకునే కదా నేరాలు పెరిగాయి, తగ్గల. వార్తలు, పేపర్లు ఎక్కడ చూసినా భర్తను చంపిన భార్య, భార్యను చంపిన భర్త, రక్త సంబంధిని చంపిన పలానా వాడు, వీడు వాడు అనుకుంటా. ఎందుకు ఈ కాలంలో ఇటువంటి పరిస్థితులు లోకంలో వినబడుతున్నాయంటే సాతానుడు మనుషుల్ని ప్రేరేపిస్తున్నాడు అతని హృదయ వాంఛలను తీర్చుకునేట్లుగా. నిజమే, ఈరోజు లోక పరిస్థితి సాతాను ప్రేరేపణ చేతను, మనుషుల ప్రేరేపణ చేతను నింపబడుతున్న ఈ కాలములో ప్రియమైన సంగమా, ఉపవాసం ఉండి దేవుని పాదాలు పట్టుకున్నాం. దేవుడు మాట ఇస్తా ఉన్నాడు, ఒక వాక్కు, నేను మీ మనస్సులను ప్రేరేపిస్తాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక పక్కన మనుషుల ప్రేరేపణలు కలుగుతున్న ఈ కాలములో, ఇంకొక పక్కన సాతాను ప్రేరేపణ కలుగుతున్న ఈ కాలములో, ఇదిగో అటువంటివి కావు, నేను మీ మనస్సులను ప్రేరేపించేదను. ఎవరి ప్రేరేపణ అంట? దైవ ప్రేరేపణ. ఆమెను చెప్తారా? కాస్త బిగ్గరగా చెప్పండి. అద్భుతమైన వాగ్దానం ఈరోజు దేవుడు మన దగ్గరకు తీసుకుని వచ్చారు. ఇక మీదట సాతాను ప్రేరేపణలు మనలో నుంచి తొలగిపోవునుగాక, మన కుటుంబాల్లో సాతాను ప్రేరేపణలు ఆగిపోవునుగాక, మనల్ని వెంటాడుతున్న మనుషుని ఆలోచనలు నిలిచిపోవునుగాక. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. కాస్త బిగ్గరగా. ఏ ప్రేరణ చేత నువ్వు నడిపించబడి జీవితంలో సంతోషాన్ని కోల్పోయి బ్రతుకుతున్నావో ఆ అపవాది ఆలోచనలు నిర్మూలమగునుగాక. గట్టిగా. మాట ఇచ్చినవాడు మాట తప్పనివాడు. ఈరోజు ఆయన మాట ఇస్తా ఉన్నాడు, ఇక మీదట మన మనస్సులను మనం ఆరాధిస్తున్న యేసయ్య మనల్ని ప్రేరేపించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎందుకని దైవ ప్రేరేపణ మనకు కలిగించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ నెల ఎందుకు ఈ మాట ఇచ్చారు ప్రభు?
దైవ ప్రేరేపణ. నేను అధికారులు మొదలుకుని యాజకుల వరకు, అంతేకాదు దేశంలో ఉన్న ప్రజలందరి మనస్సులను ప్రేరేపిస్తూ ఉన్నాను. ఎందుకు ఆయన ఈ మాట అక్కడ రాయించారు, ఈరోజు వాగ్దానంగా మన దగ్గరికి తీసుకుని వచ్చారు. నిజమే. ఒక్కసారి మనం గమనిస్తే 3 విషయాలు మీ ముందుంచుతా. ఎందుకుని దేవుడు ఈ వాగ్దానాన్ని మనకి ఇస్తూ ఉన్నారు, దైవ ప్రేరేపణలో ఎందుకుని మనం నడిపించబడాలి, ఎందుకుని దేవుడు మనల్ని ప్రేరేపించాలనుకుంటున్నారు మన మనస్సులని. కారణం ఏంటి? మొట్టమొదటిగా చూడండి, ఎందుకు ఆయన ప్రేరేపిస్తూ ఉన్నారంట. ప్రేరేపణ వచ్చింది, దైవ ప్రేరేపణ వచ్చింది. ఆ ప్రేరేపణలకు ఇర్మియా అంటాడు 20వ అధ్యాయం 7వ వచనం చూడండి. నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని. చూడండి, భక్తుడు అంటాడు, నీవు నన్ను ప్రేరేపించగా నీ ప్రేరేపణకు నేను. ఆ మాట ఈరోజు దేవుడు మన మనస్సులను ప్రేరేపిస్తుండగా ఆయన ప్రేరేపణలకు మనము లోబడుదుముగాక. కాస్త బిగ్గరగా, ఇంకాస్త బిగ్గరగా. ఏ మనుషుల చేత ఇప్పటి వరకు ప్రేరేపించబడ్డామో, ఏ అపవాది చీకటి శక్తుల చేత ప్రేరేపించబడ్డామో, ఆ ప్రేరేపణలన్నీ తొలగి దేవుని ప్రేరేపణకు మనము లోబడుదుముగాక. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ చెప్పండి. మీరు అంగీకరించారు లోబడ్డానికి. నేను దేవుని ప్రేరేపణకు లోబడతాను అని మీరు ఆమెను చెప్పారు కాబట్టి ఎందుకు ఆయన మిమ్మల్ని ప్రేరేపిస్తా ఉన్నాడు మీ మనస్సుల్ని? చదవండి హగ్గయి గ్రంథం. మనం చదివిన వాక్యానికి రండి. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం చదవండి. మనం చదివిన లేఖన భాగంలోకి వద్దాం. 15వ వచనం. వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పని చేయ మొదలుపెట్టిరి. 4వ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పని చేయవారు మొదలుపెట్టారు. తలపైకెత్తిన మాటలు వినండి. వారి మనసులను దేవుడు ఎప్పుడైతే ప్రేరేపించారో, దైవ ప్రేరేపణ ఎప్పుడైతే వాళ్ళకు కలిగిందో, వెంటనే వారు చేసిన పని ఏంటో తెలుసా? దేవుని మందిరపు పనిని మొదలు పెట్టారంట. ఏమంటే ఈరోజు మేమే మందిరం మొదలెట్టాలండి అంటారు మీరు. భౌతికంగా కాదు, ఆధ్యాత్మికంగా మనం ఆలోచిస్తే దేవుని మందిరము అంటే ఇదిగో మనమే. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తూ అంటాడు, మీరు దేవుని ఆత్మకు ఆలయమై మందిరమై ఉన్నారని మీరు ఎరుగరా? అంటే దేవుడు ఎక్కడ నివాసం ఉంటున్నాడు? మనలో. హల్లెలూయా. కాస్త బిగ్గరగా, ఇంకాస్త బిగ్గరగా. ఎందుకని దేవుడి ప్రేరేపణ, దైవ ప్రేరేపణ ఈరోజు మనకు కలిగించాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే, చాలామంది దేవుని ఈ హృదయాన్ని, ఈ ఆలయాన్ని సంగతి మర్చిపోయారు, దీన్ని వదిలేశారు. వారికి నచ్చినట్లు మెచ్చినట్లు బ్రతుకుతూ ఉన్నారు. అందుకనే జీవితంలో ఈరోజు సమస్యల వలయాల్లో చిక్కబడి వాటిలోంచి బయటపడలేక చాలామంది ఈరోజు సతమతం అవుతున్నారండి. కానీ ఎప్పుడైతే దేవుడు వారిని ప్రేరేపించారో వారు మందిరాన్ని కట్టడం ప్రారంభించారు. ఏ మందిరం? ఈ హృదయం అనే దేవుని మందిరం. హల్లెలూయా. హృదయం బాగుంటే మనిషి బాగుంటాడు. నేను మరలా చెప్తున్నాను, ఒక మనిషి మనసు బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది. ఆ సమాజంలో ఉన్న మనుషుల యొక్క మనసులు బాగుంటే ఆ సమాజము కూడా బాగుంటుంది. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. కానీ ఈరోజు మనుషుల మనస్సులు బాగోలా చెడిపోయి ఉన్నాయి. స్వార్థం, అవునా కాదా? స్వార్థం. చెడిపోయిన దాన్ని కూడా మంచిదని అమ్మేస్తున్నారు. అదేంటో మీకు తెలుసు, వాస్తవమే. కల్తీ చేసి కెమికల్తో చేసిన వాటిని ఆరోగ్యం అని చెప్పని యాడ్లు ఇచ్చి మరి అమ్మేస్తున్నారు. మరి ఎందుకురా అని అంటే, నిజమే, ఎందుకురా అంటే మేము ఇంకా సంపాదించుకోవాలి, మనుషుడికి నష్టం కలుగుతుంది కదా అంటే, ఎవరు ఎలా పోతే నాకెందుకు, నేను నా కుటుంబం వెనక మళ్ళీ ఆస్తులు సంపాదించుకుంటున్నామా లేదా అనేట్లుగా చూస్తున్నాడు. కానీ సమాజపు స్థితిలో తోటి యొక్క వ్యక్తి యొక్క క్షేమం కోరుకునేవాడు ఈ లోకంలో కనిపించట్లేదు. కారణం ఏంటో తెలుసా? మనిషి యొక్క మనసు పాడైపోయింది. అవునా కాదా? మనం నివసిస్తున్న ఈ సమాజం క్షేమంగా ఉండాలనంటే, మనం నివసిస్తున్న ఈ సమాజంలో ప్రజలందరూ ప్రేమగా ఉండాలనంటే, అందరూ కలిసి ఉండాలంటే ముందు బాగుపడవలసింది మనిషి యొక్క మనసు. వీడు మనవాడే, మన ప్రాంతం వాడే, వీడు మనిషే అన్న ఎప్పుడైతే మనిషి యొక్క మనసు బాగుపడుతుందో సమాజం బాగుపడుతుంది. హల్లెలూయా.
వీడు మనస్సుడు కాదు, మన కులస్తుడు కాదు, మన ప్రాంతస్తుడు కాడని విభేదాలు ఎప్పుడైతే మనస్సులో కలిగినాయో అక్కడే భేదాలు కలుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనకు కనబడుతున్నవన్నీ మనం చూస్తూ ఉన్నాం. లేదు ఒక పక్కన సాతానుడు లోకాన్ని ప్రేరేపిస్తూ పాడు చేస్తున్న వేళ, మనుషులు ప్రేరేపిస్తుండగా మనుషులని ప్రాంతత్వాన్ని పెంచుతున్న వేళ, ఒక పక్కన దైవ ప్రేరేపణ మనకు కలుగునుగాక. ఆయన మన మనస్సులను ప్రేరేపించునుగాక. పాడైపోతున్న ఈ లోకములో మన మనస్సులను కట్టి నిలిపి మనను ఆశీర్వదించునుగాక. ఒక పక్కన మందిరం పాడైపోయి ఉంది, మనస్సు హృదయం పాడైపోయి ఉంది, కానీ వీళ్ళు పనులు చేస్తున్నారంట. 6వ వచనం, మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండుతుంది. 30 బస్తాలు అవుతాయి అనుకున్నావు, కానీ 10 బస్తాలు అయినాయి. ఎందుకంటే నీ మనసు బాగోలా, దేవుని దీవెన నీ పంట మీదకి రాలా అంటున్నాడు అక్కడ. అంతేనా? మీరు కడుపార తింటున్నారు కానీ ఆకలి తీరట్లా. కారణం ఏంటి? తింది అరగట్లా, తృప్తి కలగట్లా. కారణం మీ హృదయం పాడైపోయింది కాబట్టి తృప్తి అనిపించట్లా. అవేనా అక్కడ రాయబడి ఉన్నాయి. మీరు పానము చేసినను దప్పిక తీరట్లేదు. మీరు కష్టపడుతున్నారు కానీ మీ సంపాదన జీతం అంతా చిరిగిపోయిన సంచిలో వేసినట్లే ఉంటా ఉంది. ఈ మాటలన్నీ 6వ వచనంలో రాయబడి ఉన్నాయి. కారణం ఏంటంటే మందిరం పాడైపోయా ఉంది, మీ ప్రవక్తను మీరు సరిగ్గా చూసుకోవట్లేదు, కాబట్టి దేవుని ఆశీర్వాదం ఆగిపోయింది అంటున్నాడు హగ్గై. ఇక మీదట దేవుని ఆత్మచేత మనం ప్రేరేపించబడిన వారమై, ఇదిగో మన మనస్సులని మనం పరిశుద్ధంగా నిలిచిన వారమై, మన హృదయాన్ని, దేవుని మందిరం అనే హృదయాన్ని కట్టుకుంటూ ఆయన చేత ఆశీర్వాదాన్ని పొందుకొందుముగాక. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే ముందు నీ హృదయం, నీ జీవితం కట్టబడాలి. అందుకనే దైవ ప్రేరేపణ సంఘంలో ప్రభు కలుగు చేయబోతున్నాడు. నేను మరలా చెప్తున్నా, చంటి పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరి విషయంలో ఈ బలిపీఠం నుంచి మాట్లాడుతున్న ఏ మాట నిరర్ధకం కానే కాదా. నా దేవుని ప్రేరేపణ ప్రతి బిడ్డకు కలుగు చేయునుగాక. బిగ్గరగా చెప్పండి. ఇప్పటి వరకు మీరు ఏ ప్రేరణలో ఉన్నారో నాకు తెలియదు, కానీ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. ఇక మీదట దేవుని ప్రేరేపణ చేత మనందరము నడిపించబడుదుముగాక. పాడైపోతున్న మన జీవితాలను తిరిగి మరలా మనము కట్టుకుందుముగాక. పవిత్రత కొరకైన స్థితి మనలో ప్రభు నిలుపునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కష్టపడుతున్నారు కానీ కష్టానికి ప్రతిఫలం కలగట్లా. ఒక్క మాట చెప్పండి, మీ ఇంట్లో ఏదైనా చిన్న అనారోగ్యం వచ్చి హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటుంటే, ఏమండి నిలవేనా కనబడుతుందా? హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటే ఎవరి వైపైనా చేతులు చాపుతున్నారా? వచ్చి ఇంట్లో వివాహం జరుగుతూ ఉంది, ఆ వివాహం కోసం మీరు కష్టపడి నిలవ తీసి వాడుతున్నారా? ఎవరి వైపైనా చేతులు చాపుతున్నారా? నిజమే కదా. ఈరోజు ఏ దానికోసం, చిన్న వ్యాపారం పెట్టాలన్నా, పెళ్లి చేయాలన్నా, ఇల్లు కట్టాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఇప్పుడు ఎవరో ఒకరి వైపు మీ జీవితాలే కదా. చేతులు చాపవలసిన పరిస్థితులు, చిరిగిపోయిన సంచిలో వేసినట్లు మీ కష్టార్జితం మాయమైపోతూ ఉంది. ఎందుకని? దేవుని ఆశీర్వాదం నిలకడగా ఎందుకు మనలో ఉండట్లేదు? మన ఇంట ఎందుకు సమృద్ధి లేదు? బైబిల్లో ఇలా రాయబడి ఉంది, నువ్వు అప్పు ఇచ్చేది కానీ అప్పు తీసుకొను. ఆ వాగ్దానం ఎందుకు మనం అనుభవించలేకపోతున్నాం? ఆ మాట మన పట్ల ఎందుకు నెరవేర్చబడలేకపోతా ఉంది? మనం ఇంకా దానిని ఎందుకు స్వతంత్రించుకోలేకపోతున్నాం? వాగ్దానములని మన కొరకు నిలిచి ఉన్నాయి. వాటన్నిటిని మనం అనుభవించాలంటే మన హృదయం కట్టబడాలి. హల్లెలూయా. అప్పుడు నువ్వు వేసేది చిన్నదైనా అది ఫలిస్తుంది. అది నువ్వు చేసే చిన్న ఉద్యోగమైనా అది నీ కుటుంబంలో నిలవలు ఉండేట్టుగా చేస్తుంది. హల్లెలూయా. దేవుని వాగ్దానం ఎన్నటికీ తప్పిపోదండి. తప్పిపోదు. జీవితం బాగుపడకుండా ఆశీర్వాదం అనుభవించడం అనేది కష్టం. అందుకనే దైవ ప్రేరేపణ ముందు మన జీవితాన్ని కట్టుకునేట్లుగా చేయబోతా ఉంది. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. బైబిల్ లేఖనం ఒకప్పుడు గ్రీక్, ఆ తర్వాత ఇంగ్లీష్ వర్షన్స్లోకి ఉండేది, హిబ్రూ వర్షన్లో నుంచి తర్వాత తెలుగులోకి వచ్చింది. తెలుగులోకి వచ్చి చాలా సంవత్సరాలు అయిపోతుంది. అయితే సంవత్సరాలు గడుస్తూ ఉండగా ఈ బైబిల్ని ఇంకా వాడుక భాషలో, మనం మాట్లాడుకునే భాషలో మనకు అర్థమయ్యేట్లుగా ఈరోజు చాలా వ్యాఖ్యానాలు వచ్చేసాయి వాడుక భాషలో. దాంతోపాటు ప్రతి సందర్భాన్ని కూడా, ప్రతి అంశాన్ని కూడా కొంచెం క్లుప్తంగా మనకు అర్థమయ్యే భావంలో దాన్ని కొంచెం ఒక ఊహాజనకంలో, అంటే ఒక ఊహించుకుని అక్కడ ఇటువంటిది ఒకటి జరిగి ఉండొచ్చు కాబట్టి ఇటువంటి పరిస్థితులు కలిగాయి అంటూ మనకింకా అర్థమయ్యే రీతిలో బైబిల్ వాక్యం, అక్కడ జరిగిన సంభవాలు మనకు అర్థమయ్యే రీతిలో ఇంకా క్లుప్తంగా ఈరోజు ఇంకా ముందుకు వస్తూ ఉన్నాయి.
వాటిలో ఒక్కటి మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఒకరోజు యేసు ప్రభు వారు ఒక గలిలియా సముద్ర తీరంలో నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఆయనతో పాటు వేల మంది ప్రజలు ఆయన వెంబడి వచ్చారు. ఆయన వాళ్ళందరికీ కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నారు. నా వైపు చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఒక వేదిక ఉంది, వేదిక మీద మీరు కూర్చున్నారు, నేను నిలబడి చూస్తుంటే చివరున్న వాళ్ళు కూడా కనబడుతున్నారు. కానీ ఆ రోజు అక్కడ వేదిక లేదు. సరే, ఆయన దగ్గర అయిన వేదిక ఉందేమో, కొండ లాంటిది కానీ బండ లాంటిది కానీ ఏదో ఉందేమో, అక్కడ నిలబడేది ఆయనకి వాక్యం చెబుతాం వాళ్ళకని చెప్పని చూస్తే అక్కడ ఒక పడవ కనబడింది. ఆ పడవ యజమాని ఆ పడవలోనే ఉన్నాడు. అప్పుడే వచ్చాడు, వలలు కడుక్కుంటా ఉన్నాడు. ఒక రిక్వెస్ట్, బాబు కాస్త నీ పడవ కొంచెం ఒడ్డుకు తోస్తావా, నేను ఇక్కడ నిలబడాలకి వాక్యం చెబుతాను అని ఆయన రిక్వెస్ట్ చేశాడు. ఎవరిని? పేతురుని రిక్వెస్ట్ చేశాడు ఆయన. పేతురు సరే అని చెప్పని ఆయన పడవను కొంచెం ఒడ్డుకు తీసుకొస్తే ఆ పడవ మీద ఆయన నిలబడి వాళ్ళందరికీ సువార్తను ప్రకటించాడు. అయిపోయింది. ఆయన అక్కడ నిలబడింది, సముద్రంలో నిలబడింది పడవ మీద. అక్కడ వలలు ఉన్నాయి. అందుకనే ఉపమానం కూడా వలల గురించి, చేపల గురించి చెప్పుకో వచ్చాడు ఆయన. నిజమే, అక్కడ సందర్భం అందరికి అర్థమయ్యే రీతిగా ఆ ఉపమానం చెబుతూ వచ్చాడు. అంత అయిపోయింది. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. వెంటనే వెనక్కి తిరిగి, నీ పడవ నాకు ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్ అని కృతజ్ఞతా భావంతో థ్యాంక్స్ చెప్పి ఇంకొక మాట అన్నాడు ఆయన. కాస్త లోతుకు నడిపించి నువ్వు వలవేయి అన్నాడు పేతురుతో. అన్నాడా లేదా? అన్నాడు. మామూలుగా అయితే రాత్రంతా వారు కష్టపడ్డారు, చాలా కష్టపడ్డారు. కానీ వారికి ఏమీ దొరకలా అని పేతురు అన్నాడు. ప్రభువా, రాత్రంతా మేము కష్టపడ్డాం, కానీ మాకేమీ దొరకలేదు అని చెప్పని. సరే, నువ్వు కూడా వాక్యం బోధించి అలిసిపోయినట్టున్నావు, మేము అలిసిపోయాం. చేపలు ఇవాళ కాకపోతే రేపు పొద్దున పడతాయి ప్రభువా, చేపలు ఇవాళ కాకపోతే రేపు పొద్దున పడతాయి. ఎప్పుడు చూడని చేపలా మేము, రేపు పొద్దున వల వేసుకుంటాం. కానీ నువ్వు దారిని వెళ్ళు, మేము కూడా అలిసిపోయి ఉన్నట్టున్నావు, ఇంటికి వెళ్ళి కొంత విశ్రాంతి తీసుకోవాలి అని అనాలి పేతురు. కానీ అలా అన్నాడు అక్కడ అనలా. ఎందుకని ఆయన చెప్పగానే పడవను లోతుకు నడిపించి వల వేశాడు. అలిసిపోయాడు కదా, చిన్నప్పటి నుంచి చేపలు పడుతున్నాడు. ఇవాళ మార్కెట్లో చేపలు అమ్ముకోవచ్చు, రేపైనా అమ్ముకోవచ్చు కదా. కానీ అక్కడ పేతురు పరిస్థితి అలా లేదు. ఆ పేతురుకి చాలా అవసరతలో ఉన్నాడు. ఏంటి అవసరత? ఒక ఊహాజనకం, లేకపోతే ఒక ఆలోచన. కొంతమంది చరిత్రకారులు కూడా కొంచెం చెబుతున్న విధానం. ఎందుకంటే రోమావారికి ట్యాక్స్ కట్టవలసిన పరిస్థితి. గలిలియా సముద్ర ఒడ్డున ఉన్న వాళ్ళందరూ ట్యాక్స్ పన్ను కట్టాలి. పేతురు పన్ను కట్టలేదు. అది ఇంటి పన్ను, వాటర్ పన్ను, లేకపోతే వర్తక పన్ను. కట్టకపోతే రేపొద్దున వచ్చి ఇల్లు జప్తు చేస్తానన్నారు. ఇప్పుడు అతనికి అవసరం. ఏ దిక్కు నుంచి ఏ సహాయం కలగాలి? తనకున్న వృత్తి చేపలు పడ్డం. కాబట్టి ఈ రాత్రి నేను కష్టపడాలి, చేపలు పడతాయి, వాటిని అమ్ముకుని వారికి ఎంతో అంత నేను ట్యాక్స్ పన్నుని కట్టి ఉన్న ఈ సమస్య నుంచి విడుదల పొందుకోవాలి అనే ఒక ఆలోచనతో రాత్రంతా కష్టపడ్డాడు. ఎంత కష్టపడినా అతనికి ఏమీ దొరకలా. చాలామంది ఉన్నారు ఇక్కడ అటువంటి వాళ్ళు. ఎంత కష్టపడుతున్నారు ఉన్న అప్పులు తీర్చుకోవడానికి, బయటపడడానికి. ఎంత కష్టపడినా మళ్ళా అవే ఉంటున్నాయి. జీవితంలో సమస్యలు అలాగే ఉంటున్నాయి. ఉన్న ఆస్తులన్నీ అయిపోతున్నాయి, కానీ అప్పులు మాత్రం తిరగట్లేదు. నిజమే, రాత్రంతా కష్టపడ్డాడు. అటువంటి స్థితిలో అలిసిపోయిన పేతురు దగ్గరికి వచ్చి ఒక వార్త, లోపలికి వెళ్ళి నేను చెప్పినట్లు వలవై. ఎందుకంటే అతనికి అవసరం ఉంది కాబట్టి చెప్పగానే వెంటనే లోపలికి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వల వేయటము జరిగింది. వేయగానే ఏం జరిగిందో మీకు తెలుసు. ఏం జరిగింది? వలలు పిగిలిపోయేంతగా విస్తారమైన చేపలు పడ్డాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అక్కడ చేయాల్సిన పరిస్థితి ఏంటంటే, చేపలు చూడగానే బరే మనకు కావాల్సిన చేపలన్నీ దొరికినాయిరా, రేపు మనం వెళ్ళి మార్కెట్కి అమ్ముకుని వచ్చి కట్టేసుకుందాం అని పేతురు అనుకోవాలి. ఎందుకంటే చేపలు చూడనోడా పేతురు బాల్యం నుండి జాలరవాడిగా, బేస్తవాడిగా చేపలు పట్టుకునేవాడు కదా. మరి చేపలు చూడగానే ఆ చేపలన్నింటినీ విడిచిపెట్టి ఎవరి దగ్గరికి వచ్చాడు? పరుగును వచ్చి పడవ దిగి యేసయ్య పాదాల దగ్గర పడి, నేను పాపిని, నన్ను విడిచిపో. ఇదే అడిగాడు. నేను పాపిని, నన్ను విడిచి. చేపలు చూడగానే, ఆ విస్తారమైన చేపలు చూడగానే యేసు ప్రభు వారి దగ్గరకు చెప్పిన మాట ఏంటంటే, ఇంతకాలం నేను అనుభవిస్తున్న ఈ కరువుకి, ఈ దరిద్రానికి కారణం ఇదిగో నా జీవితంలో ఉన్న పాపమే.
కానీ ఇదిగో పాపినైన నన్ను ప్రేమించి ఈరోజు నేనున్న ఈ స్థితిలో నాకు నువ్వు సహాయం చేశావు, కాబట్టి నీతో ఉండటానికి, నాతో నువ్వు ఉండటానికి నేను యోగ్యుని కాను ప్రభు అంటూ తన పాపాన్ని ఒప్పుకున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. చేపలను చూచి ఆశ్చర్యపోయారు. ఎప్పుడు చూడని చేపలా? ఎందుకంటే ఆశ్చర్యం కలిగింది? వారికి ఉన్న నీడ్. ప్రజలకి అర్థమయ్యే భావంలో ఈరోజు జరిగిన విషయాన్ని, ఈరోజు చాలా విషయాలు ప్రజల ముందుకు వస్తున్నాయి. నిజమే, నువ్వు కూడా ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, నీకు సహాయము చేయడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఒక ప్రేరణ. ఏ ప్రేరణ? దైవ ప్రేరణ. వల వెయ్యి. ఆ ప్రేరేపణ ఎవరిచ్చారు చెప్పండి? వల వెయ్యి. అలిసిపోయిన వానికి ఒక ప్రేరేపణ, ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము అనుకున్న మనకు ఒక ప్రేరేపణ, ఇంకా మన జీవితంలో ఇంకా తీరవు, ఈ నష్టం అనుభవించవలసిందే అనుకున్నవానికి ఒక ప్రేరేపణ. ఏమనంటే, నా మాట విని వల వేయి. దేవుని ప్రేరేపణ చేత ఒక ప్రయత్నం చెయ్యి సహోదరుడా. నాకు ఉద్యోగం రాదు, ఇదిగో నేను చేసేది కలిసి రాదు, నేను చదివిన మార్కులు రావు, నాకు ర్యాంకు రాదు, ఆ కాలేజీలో నాకెందుకు వస్తుంది సీటు? ఇవ్వలేడు ఆయన? మాట్లాడరు ఏంటండి? ఒక 3 months బ్యాక్ ఓ సిస్టర్ వచ్చి, పలానా కాలేజీలో నాకు సీట్ వచ్చేట్లుగా ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంది. నాకు ఆ కాలేజీ ప్రిన్సిపాల్, డైరెక్టర్ బాగా పరిచయం. ఎందుకంటే వాళ్ళ కాలేజీలో నేను యూత్ మీటింగ్స్ పెట్టేవాడిని యవ్వన కాలంలో. నాకు బాగా పరిచయం అమ్మ దానయ్య గారు, నేను తీసుకెళ్తా పద డైరెక్టర్ గారితో మాట్లాడతాను అని చెప్పని మాట్లాడితే, అక్కడికి వెళితే ఇంకా కౌన్సిలింగ్ రాలేదు, కౌన్సిలింగ్ అవ్వలేదు, కాబట్టి ఇప్పుడైతే మేనేజ్మెంట్ కోటాలో నువ్వు జాయిన్ అవ్వాలి, చాలా అవుతుంది, కాబట్టి నువ్వు అప్లై చేసుకో, నీకు వస్తుంది అని చెప్పానన్నారు. సర్లే, వాళ్ళు చెప్పిన మాట ప్రకారం వచ్చేసి ప్రార్థన చేస్తున్నావు. కానీ ఆ కాలేజీలో రాలా. ఫస్ట్ కౌన్సిలింగ్లో అసలు ఎక్కడ రాలా, సెకండ్ కౌన్సిలింగ్ ఎక్కడో దూరంగా వచ్చింది. ఇంకా ఆశ వదిలేసుకుంది, ఇంకా రాదు, అనవసరం అని చెప్పి నేను మూడోది ఇంకోటి ఉంది కదా, ప్రార్థన చేద్దాం, దేవుడు మేలు చేస్తాడు కానీ అని చెప్పానంటే, అసలు ఎక్కడ కావాలో ఆఖరి దాంట్లో అక్కడ ఇచ్చాడు దేవుడు. ఒక ప్రయత్నం చేయాలి కదా. ఇంకా రాదనుకో వదిలేసుకుని ఎంతో కొంత అప్పో చేసి ముందు చదివిద్దామని ముందుకు వెళ్ళి ఒక ప్రయత్నం చేయొచ్చు కదా. దైవ ప్రేరేపణ ఏ ప్రేరణలో దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. ఆయన ప్రేరేపించిన ప్రేరేపణ చేత సహోదరి సహోదరుడా, నీవు అడుగు వేయి, నీ నిరుత్సాహము తొలగి సంతోషము కలిగే కార్యాలను నా ప్రభుని పట్ల చెయ్యునుగాక. చప్పట్లు కొట్టి గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే నిజమే నిజమే. అందుకునే దేవుడు ప్రేరేపణ కలగగానే వారు మందిరాన్ని కట్టడం ప్రారంభించారు. ఈరోజు నీ జీవితాన్ని కట్టుకుంటే నువ్వు వేసేది కొంచెమైనా అది సమృద్ధిగా నీకు కలుగునుగాక. అప్పుడు నువ్వు తినేదానికి తృప్తి ఉంటుందండి, నువ్వు కట్టుకునే దానికి తృప్తి ఉంటుంది, నువ్వు సంపాదించేది నీ ఇంట నిలవ ఉంటుంది. ఇది నా మాటలు కాదు, బైబిల్ లేఖనం. దైవ ప్రేరేపణ చేత మనము ప్రేరేపించబడిన వారమై మన హృదయాన్ని మనము కట్టుకుని దేవుని చేత అభివృద్ధి ఆశీర్వాదాన్ని పొందుకుందుముగాక. ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఆయన మనల్ని ప్రేరేపిస్తున్నాడు? మన హృదయాన్ని బాగు చేసుకోవటానికి. నేను మరలా, దైవ ప్రేరేపణ దేనికోసం? మన హృదయాన్ని బాగు చేసుకోవడం కోసం. ఒక ప్రశ్న, మీ హృదయం బాగుందా? మీ హృదయం బాగుందా? ఏంటన్నా ఇంకా అడుగుతున్నారు? మీ హృదయం బాగుందా? రాలేదా? ఎస్ ఆర్ నో? మీ హృదయం ఎప్పుడైతే బాగయిందో, నేను మరలా చెప్తున్నాను, ఇంత సమృద్ధి ఉండబోతా ఉంది. మీ హృదయం ఎప్పుడైతే బాగయిందో అప్పుడు మీరు చేసేవన్నీ దేవుని చేత సఫలమవుతాయి. ఈ ఒక్క మాట మీ మధ్యలో పెట్టుకెళ్ళండి. ఒకటి, ఎందుకు ప్రేరేపిస్తున్నాడు? మన హృదయాలని బాగు చేసుకోవటానికి. రెండవదిగా చూడండి, రెండవ మాటగా పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1:21. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. ఏమండి, ఎవరి చేత ప్రేరేపించబడుతున్నారంట? మనుషులు పరిశుద్ధాత్ముని చేత ప్రేరేపించబడుతున్నారు. ఒకటి దైవ ప్రేరేపణ అని రాసుకోండి. రెండోది ఆత్మ ప్రేరేపణ, పరిశుద్ధాత్ముని ప్రేరేపణ. ఇది పరిశుద్ధాత్ముని యుగం. సంఘములో ఆత్మదేవుడు క్రియ చేస్తున్న యుగం. పరిశుద్ధాత్ముని చేత మనుషులు ప్రేరేపించబడిన వారై దేవుని మాటలను పలికారు అని రాయబడతా ఉంది. నిజమే,
ఆత్మదేవుని యొక్క ప్రేరేపణ సంఘములో క్రియ చేస్తూ ఉంది. హల్లెలూయా. సంఘములో అడుగుపెట్టిన వారందరినీ పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తూ ఉన్నాడంట. దేని వైపు? దేవుని ప్రేరేపణ హృదయాన్ని బాగు చేసుకోవడానికైతే, ఆత్మ ప్రేరేపణ దేని వైపు అంటే దేవుని సన్నిధిలో గడపటానికి. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజమే, ప్రార్థన వైపు పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. రోమాపత్రిక 8లో రాయబడిన మాట ఏంటంటే, ఆత్మ తానే మనలో ఉండి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, ఒక ప్రేరేపణ కలుగు చేస్తూ ఉన్నాడు. ఆ మాట మీకు నేను చూపించాలనుకుంటున్నాను. 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచు ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగలతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఎక్కడ చేస్తున్నాడు? అర్థమైందా మీకు ఆ వచనం? ఎక్కడ చేస్తున్నాడు? మనలో ఉండి. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. మందిరంలో ఉండి కాదు, దేవుని పరలోకంలో ఉండి కాదండి, పరిశుద్ధాత్ముడు మనలో నుండి విజ్ఞాపన చేయిస్తా ఉన్నాడు. 3 అయింది, లేపాడు ఆయన, లెగవలా మనం. ఆయనతో చెప్పాం రాత్రి 12 అయిందే అని. సరే 4 గంటలు లేపాడు ఆయన. లేరా, అలిసిపోయి ఉన్నాను తెలీదా నీకో? సర్లే ఇంకొక 1/2 గంటల పడుకొని వాళ్ళే పాపం అనుకున్నాడు ఆయన. సర్లే 5 గంటలు లేపాడు. ఆ ఏంటి సంగతి చెప్పు. మోకరించరా? నేనున్నా కదా నీలో, నేను ప్రార్థన చేయిస్తా. ఇటువంటివి మనందరికీ తెలిసినవి, కొత్తవి ఏం కాదు ఇవన్నీ. కానీ కొన్నిసార్లు ఆత్మదేవుడు ప్రేరేపణ మోకరించగానే తెలియకుండానే ఏడుపు వస్తూ ఉంటుంది. కన్నీళ్లతో ఏమండి తెలియకుండా రీతిగానే అంగలారుస్తూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం. ఎందుకు ఏడుస్తున్నామో తెలియదు, ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నామో తెలియదు, ఎందుకు కన్నీళ్ళు వస్తున్నాయో తెలియవు. కానీ ఆ కన్నీటి ప్రార్థన ఆ రోజుకి మనకు అవసరం. హల్లెలూయా. ఆ ప్రార్థన మన కుటుంబానికి అవసరం, ఆ ప్రార్థన మన పిల్లలకు అవసరం, ఆ ప్రార్థన సంఘానికి అవసరం. కాబట్టి పరిశుద్ధాత్ముడి ప్రేరేపణ దేని వైపు? ఆటల వైపు, పాటల వైపు, డ్యాన్సుల వైపు, లోకంలో ఉన్న ఏమండి లోక కల్చర్ వైపు కాదు, బైబిల్లో ఉన్నట్లుగా ప్రార్థన వైపు. కాస్త బిగ్గరగా చెప్పండి, ఇంకాస్త బిగ్గరగా చెప్పండి. ప్రార్థన వైపు మనుషుల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. మోకరించు, ఉపవసించు, ప్రార్థన చేయి. నువ్వు అడిగితే నేను చేస్తాను, నీకోసమే వేచి ఉన్నాను. నువ్వు అడగటలేదు, నన్ను అడగాలి. అడిగితే వెనువెంటనే సహాయం చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు అడగట్లేదు ఆయన్ని, అందుకు ఆయన సహాయం చేయలేకపోతున్నాడు. అడుగుడి మీకు మీకేది ఇష్టమో అడగండి, నేను ఇస్తాను. ప్రభు స్పష్టంగా చెప్పాడు. నువ్వు అడగట్లేదు నా బిడ్డకు ఉద్యోగం రావాలని, నా బిడ్డకు వివాహం కలగాలని, నా బిడ్డ గర్భం తెరవబడాలని నువ్వు అడగట్లేదు. ఒక పక్కన పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు. ప్రార్థన చేయి, కిడు రాబోతోంది, మరణం రాబోతోంది, ప్రార్థన చేయి అంటే నువ్వు ముసుగుతని పడుకుంటున్నామయ్యే. పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడండి. నిజం. ఆత్మదేవుని ప్రేరేపణకు మనము లోబడుదుముగాక. ఇర్మియా అంటాడు, దేవుడు నన్ను ప్రేరేపించగా ఆ ప్రేరేపణకు నేను లోబడ్డాను. రేపు చూసుకుందాంలే, ఇవాళ ఎందుకు. నిజం. మామూలుగా దైవజనులు ఉన్నప్పుడు 12 గంటలు ఉపవాస ప్రార్థన లేదు, ఎస్తేరు ప్రార్థన ఉండేది. పనులన్నీ చూసుకుని వాటిలన్నీ చక్క చూసుకుని 11-11:30కి చేరి 1 గంటన్నరలో ముగి చేసుకుని ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. నిజమే కదా, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. అలా కాదు, మనకి ప్రార్థన అవసరం సంఘానికి. హల్లెలూయా. సంఘానికి ఏమవసరం? ఎంతమంది ప్రజలు అప్పుడు కంటే ఇప్పుడు ప్రజలు పెరిగారు, సమస్యలు పెరిగాయి. ఎవరికి? మీకు కాదు, నాకు. మీ సమస్యలు నా దగ్గరికి వచ్చేది, మరి అంతే కదా. మీ బాధలు నా దగ్గరికి వచ్చేది, మీ రోగాలన్నీ నా దగ్గరికి వచ్చేది. మీ అభివృద్ధి, మీ ఆశీర్వాదం ఎందుకు సేవకుడి మీద కదా భారం ఉండేది. ఇప్పుడు ఈ ఎన్ని కార్యాలు జరగాలంటే ఏం పెరగాలి? ప్రార్థన. అందుకనే ఏదైతే అయింది అడుగు పెడదాం అని చెప్పి నిదానంగా మొదలు పెట్టాం. గత సంవత్సరం అంతా నడిపించాడు, అప్పుడే అయిపోయిందా అన్నట్లుగా. ఆ ప్రార్థనే ఈరోజు మనకు కంచిగా ఉంది. హల్లెలూయా. ఆ ప్రార్థనే ఈరోజు మనకు క్షేమముగా ఉంది. అందుకనే సేవకులతో నేను ఎప్పుడు చెప్పేది, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రార్థన అనేది మాత్రం సంఘంలో ఆగిపోకూడదు. మీ వల్ల కాబట్టి చెప్పండి, అడుగు కట్టుకుంటా నేను. వేకుజాములో ప్రార్థనలు ఆగకూడదు.
ఒకవేళ ఒకరికైనా బలహీనత అయిందా ఇంకొకరికి అప్పు చెప్పండి, వాళ్ళకి ఇబ్బంది అయింది ఇంకొకరికి అప్పు చెప్పండి, లేదా నేను నడుము కట్టుకుంటాను. ఎందుకంటే ప్రార్థన ఆగిపోతే అక్కడ క్షేమం అనేది ఉండదు. ఎవరొకరు నడుము కట్టుకోవాలి, సంఘముతో కూడి ప్రార్థన చేయాలి. అది వేకుజాములను రాత్రుజాములను ఎవరో ఒకరు ఏదో ఒక దిక్కు నుండి సంఘంలో ఉన్న బిడ్డలందరి కొరకు ప్రార్థించడం బట్టే ఈరోజు మనందరం క్షేమంగా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడి ప్రేరేపణ సంఘంలో కలుగుతా ఉంది. దేని కొరకంటే ప్రార్థన కొరకు. మూలుగిడి అబ్బా నాయన తండ్రి అని మూలుగిడి ఆత్మ ఏమండి పరిశుద్ధాత్ముని ద్వారా మనకు కలుగునుగాక. ఇక మీదట పిల్లల నుంచి పెద్దల వరకు ఆత్మ ప్రేరేపణ చేత ప్రార్థనా పరులుగా ఉందురుగాక. కాస్త బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. అందుకనే కదా ప్రతి నెల 10వ తారీఖు ఉపవాస ప్రార్థన, 12 గంటల ఉపవాస ప్రార్థన, వేకుజాముల ప్రార్థన. సంఘంలో ఎందుకు ఇన్ని ప్రార్థనలు? ఒక పక్కన ధూపం వేయబడుతూనే ఉండాలి. అందుకని బైబిల్ చెప్తా ఉంది, మందిరములో దీపము ఆరిపోకూడదు. ఆ దీపం ఏంటో తెలుసా? ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. ఇంట్లో అత్త కోడలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైనా అత్త కోడలు కలిసి ప్రార్థన చేశారా? ఏంటి ఇంకడ గుర్రం చూస్తున్నారు, మా సంగతి ఎందుకులయ్యా అన్నట్టుగా. మరి ఎవరి సంగతి చెప్పండి, మరి మీ సంగతే కదా. అత్త అబ్బాయి బాగాలేదు కదా, మీ అబ్బాయికి ప్రార్థన చేద్దాందా? నిజమేనండి. ఎప్పుడైనా ఒక్కరోజైనా అత్త కోడలు కలిసి 1 గంట ప్రార్థన చేశారా ఉపవాసం ఉండి? ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఒకరోజు ఉపవాసం ఉందాం అత్త, నువ్వు కడుపు మార్చుకుని కూడా కడుపు మార్చుకుంటా, ఇలా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ ప్రేరేపణ అయితే ఎలా ఉంటుంది? హల్లెలూయా, హల్లెలూయా. కాస్త బిగ్గరగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అన్నదమ్ములు ఉన్నారు, అక్కడ చెల్లి ఉన్నారు, ఇక్కడ చెల్లిద్దా ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. తమ్ముడు ఒకరోజు ఉపవాసమా? నా వల్ల కాదురా, అసలు ఆకలి నేను ఉండలేనురా. సరే తినేరా, ప్రార్థన చేసుకుందాం. మరి నిజమే కదా, ఈరోజు పరిశుద్ధాత్మ ప్రేరేపణ మన కుటుంబాల్లో కానరాటలేదు. అందుకనే ఈరోజు వాగ్దానంగా ప్రభు అంటాడు ఏమనంటే, ఇదిగో నా ఆత్మ చేత మీ మనస్సులను ప్రేరేపిస్తాను. ఎందుకనంటే ప్రార్థన కోసం. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. మీకు ప్రార్థన అవసరం, మీ కుటుంబాలకి ప్రార్థన అవసరం, ప్రార్థన అవసరం. ఒక పక్కన రాత్రింబగళ్ళు దైవ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా ఈరోజు క్షేమంగా ఉంటా ఉన్నాం. అందుకనే పరిశుద్ధాత్ముడు ప్రేరేపణకు మనం లోబడిన వారమై ప్రార్థించు వారముగా ఉందుముగాక. ఆఖరి మాట, ఒక్క మాట. ఏ ప్రేరేపణ? దైవ ప్రేరేపణ. దేనికోసం? హృదయాన్ని బాగు చేసుకోవటం కోసం. రెండవది పరిశుద్ధాత్మ ప్రేరేపణ. దేనికోసం? ప్రార్థించడం కోసం. ఆఖరి మాటగా అపోస్తుల కార్యానికి రండి. అపోస్తుల కార్యం ముగింపు మాటగా 2:41. అపోస్తుల కార్యం 2:41. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. చాలు, నా మాటలు వినండి. ఆఖరి మాటగా ఏ ప్రేరేపణ అంటే వాక్యపు ప్రేరేపణ. ఏ ప్రేరేపణ? పేతురు నిలబడి వాక్యం చెబుతుంటే వాక్యము చేత ప్రేరేపించబడి ఎంతమంది రక్షించబడ్డారు? 3,000 మంది. హిస్టరీ, చరిత్రలో నిలిచిపోయిన ఒక ఘట్టం. వారందరూ దేని చేత ప్రేరేపించబడ్డారు? నా మాటలు వినాలి మీరందరూ. దేని చేత ప్రేరేపించబడ్డారు? జీవముగల దేవుని వాక్యము వెల్లడి అవుతుండగానే ఆ వాక్యము చేత ప్రేరేపించబడిన వారై 3,000 మంది బాప్తిస్మం తీసుకున్నారు. ఒక ప్రశ్న, వారం వచ్చి దేవుని సన్నిధిలో వాక్యం వింటున్నారు కదా, మీరు వాక్యము చేత ప్రేరేపించబడి రక్షించబడ్డారా? రక్షణ పొందిన వారు స్తోత్రం చెప్పండి. రక్షణ పొందని వారు స్తోత్రం చెప్పండి. రక్షణ పొందని వారు ఎంతమంది ఉన్నారు చెప్పడానికి కొంచెం మీరు బాధగా అనిపించి మీరు చెప్పకపోవచ్చేమో, కానీ ఇంకా రక్షణ పొందని వారు, యేసు ప్రభు తెలిసి 30 సంవత్సరాలు ఉపయోగం ఏముంది? యేసు ప్రభు పరిచయమై 30 సంవత్సరాలు, కానీ ఇంకా నువ్వు ఆత్మరక్షణ పొందుకోలేదే. నీ ఆత్మ ఇంకా రక్షణ పొందలా. బాప్తిస్మ అనుభవం లేకుండా దేవుని ఆశీర్వాదం ఎలా పొందుకుంటావు? దేవుని బిడ్డగా మార్చబడకుండా దేవుని దీవెన ఎలా పొందుకుంటావు? వాక్యము నిన్ను ప్రేరేపిస్తూ ఉండగా రక్షణకై నీవు సిద్ధపరచబడుదువుగాక. నిజమే, వాక్యం మనిషిని ప్రేరేపిస్తుంది. ప్రేరేపించాలి నీ మనస్సుని. మనుషుని ప్రేరేపణ చేత నడిపించబడుతున్నావా? సాతాను ప్రేరేపణ చేత నడిపించబడుతున్నావా? వాక్య ప్రేరేపణ. వాక్యం నిన్ను ప్రేరేపిస్తుంది. భర్తలారా
ఏంటి ముగించరు? మీ భార్యలారా మీ భర్తలకు, మరి వాక్య ప్రేరణకు మీరు లోబడుతున్నారా? పాస్టర్ గారు అదొక్కటే తప్ప ఇంకేదైనా చేస్తాను అనేవాళ్ళు ఉన్నారు ఇందులో. మరి నిజమే కదా, అదొక్కటి తప్ప ఇంకేదైనా చేస్తా. మరి దేవుని వాక్యం నీ దగ్గరకు వచ్చి నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు ఆ వాక్యానికి నువ్వు ప్రేరేపించబడాలి కదా. నేను ఇది చేస్తా, హల్లెలూయా, నేను ఇలా జీవిస్తా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక భక్తుడు తన చరిత్రలో రాసుకున్న ఒక విషయం ఏంటంటే, వాక్యం చదువుతున్నప్పుడల్లా దేవుడు ఏదైతే తనతో మాట్లాడంటే అనిపించిందో అక్కడ ఈ మాట రాసుకున్నంట, నేను చేస్తాను ప్రభువా, ఎస్ లార్డ్, నేను చేస్తాను, ఇలా నేను జీవిస్తాను, నేను ఇలా నడుచుకుంటానని ప్రతి మాట దగ్గర ఆగి దేవునికి సమాధానం చెప్పుకున్నాడంట. అతని చనిపోయిన తర్వాత అతని చదివిన బైబిల్ తెరిచి చూస్తే ప్రతి వచనం దగ్గర దేవునికి రిప్లై ఇచ్చాడు. నేను ఇంకా ఇది చేయలేకపోతున్నాను, ఇది నేను చేస్తాను ప్రభు అని రిప్లై ఇస్తూ వచ్చాడు. అంటే వాక్యాన్ని అతనికి హృదయం ఏమైంది? ప్రేరేపించబడింది. ఈరోజు ఎంతమంది దేవుని వాక్యానికి ప్రేరేపించబడుతున్నారు? ఇంకొక పావు గంటలు ఇక్కడ ఆరాధన అయిపోతుంది, ఇంకొక పావు గంటలు అయిపోతుంది, అందరం వెళ్ళిపోతాం. కానీ విన్న వాక్యం ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది? వాక్యానికి ఈరోజు మనిషి ప్రేరేపించబడట్లేదు. దేవుని వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ వాక్యము చేత నువ్వు ప్రేరేపించబడాలి. దైవజనులకు రోజు ఒక సేవకుల కోడికలు ఒక వాక్యాన్ని చెప్తున్నారండి. విడవకూడదు దేవుని జీవిత కాలం అంతా. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్న మాట పట్టుకుని వాక్యం చెప్తున్నారు సేవకుల కోడికలు. ఆ రోజు ఆత్మలో పరితాపం చెందుతూ ఆ మాట వింటున్నా, ప్రతి మాట వింటా ఉన్నా. ఒకటి ఇత్తయి గురించి చెప్పారు. దావీదు శ్రమల కాలములో ఇత్తయి విడిచిపెట్టలేదు, చావైనా బ్రతుకైన నీతోనే అని వెంబడించాడు. నువ్వు క్రీస్తుతో ఎప్పుడు అలాగ ఉండాలి. రెండోది ఎలీషా గురించి చెప్పారు. వాళ్ళు ఇదిగో ఏలియా విడిచిపెట్టమంటే విడవలేదు, బ్రతికినంత కాలం వెంబడించాడు. ఆఖరిగా యేసు ప్రభు వారు బ్రతికినంత కాలం ఇదిగో అపోస్తులు వెంబడించారు. నీవు కూడా ప్రభు కొరకు అలా ఉండాలి అన్న వాక్యం చెబుతూ ఉన్నారండి. విన్నాను, లోతుల్లోకి వెళ్ళిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా అది నా లోపల క్రియ చేయడం ప్రారంభించింది. ఆ వాక్యం నన్ను ప్రేరేపిస్తూ ఉంది. ఆ ప్రేరేపణ ఎలా మారిందనంటే, బ్రతికినంత కాలం నా ప్రభుతోనే బ్రతకాలి, జీవితంలో ఎదురొచ్చిన ఆయన నేను విడిచిపెట్టకూడదు. అంతేకాదు, ఇదిగో ఏలియాని విడిచిపెట్టలేదు కాబట్టి దైవజనుని విడవకూడదు, సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. కంఠములో ఊపురున్నంత వరకు ఇక్కడే నా ప్రాణం ఉండాలి. నేను ఇక్కడే ఒక ప్రేరేపణ, వాక్య ప్రేరేపణ అంటే ఇది. ఆ ప్రేరేపణ ఆగట్లా, ఏడుస్తున్నా. అదే గుర్తొచ్చి వాక్యం ఏడుస్తా ఉండగా ఒక పాట ఏడుచుకుంటూనే పాట రాసుకున్నాను ఆ వాక్యాన్ని బట్టి. ఏమనంటే అది, విడువని వాడా, ఎడబాయని వాడా, కాచితివా నన్ను గతకాలమంతా, కాచితివా నన్ను గతకాలమంతా, నీ కృపలో కాచితివే, నీ దయలో నిలిపితివే. విడువని వాడా, ఎడబాయని వాడా, విడువని వాడా, ఎడబాయని వాడా, కాచితివా నన్ను గతకాలమంతా, కాచితివా నన్ను గతకాలమంతా. బ్రతుకైనా చావైనా నీతోనే నా రాజా, బ్రతుకైనా చావైనా నీతోనే నా రాజా. పలికెనుగా ఇత్తయి శ్రమలలో నిలిచెనుగా, పలికెనుగా ఇత్తయి శ్రమలలో నిలిచెనుగా. చూచితివా నా దేవా, ఇచ్చితివా దీవెనను,
విడువని వాడా ఎడబాయని వాడా విడువని వాడా ఎడబాయని వాడా విడువనుగా విడువనుగా నీతోనే పయనముగా విడువనుగా విడువనుగా నీతోనే పయనముగా సాగెనుగా ఏలీషా అంతము వరకు నిలిచెనుగా సాగెనుగా ఏలీషా అంతము వరకు నిలిచెనుగా విడువని వాడా ఎడబాయని వాడా విడువని వాడా ఎడబాయని వాడా బ్రతుకైనా చావైనా నీతోనే నా రాజా. దేన్ని బట్టి వచ్చింది ప్రేరేపణ? దేన్ని బట్టి ప్రేరేపణ? వాక్య ప్రేరేపణ. విన్న వాక్యం ఒక వ్యక్తి రాజును విడిచిపెట్టకుండా వెంబడించినందుకు అతనికి దీవెన కలిగింది. తిరిగి మరలా రాజ్యంలోకి వచ్చిన తర్వాత ఇత్తయికి ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు దావీదు. ఎలీషా ఏలియాని విడిచిపెట్టినందుకు అభిషేకము పొందుకున్నాడు. నిజమే కదా? ఈరోజు ఈ వాక్యం ఉంటారు, నీ జీవితంలో వాక్య ప్రేరేపణ నీలో కలుగుతూ ఉందా? పరిశుద్ధాత్ముడు వాగ్దానం ఇచ్చి పంపుతున్నారు, ఇదిగో నేను నీ మనస్సును ప్రేరేపిస్తా. దైవ ప్రేరేపణ చేతను, ఆత్మ ప్రేరేపణ చేతను, ఆఖరిగా వాక్య ప్రేరేపణ చేతను ఆయన మనల్ని ప్రేరేపించి మన జీవితాలను కట్టి నిలిపి దీవించునుగా. ఆమేన్, ఆమేన్. వాక్య ప్రేరేపణకు మనము లోబడుదుముగాక. ఇరిమియా చెప్పిన మాట కన్నులు మూసుకుని మోకరించి ప్రభుతో చెప్పండి. దేవుని ప్రేరేపణ నా దగ్గరికి రాగా ఆయన ప్రేరేపణకు నేను లోబడి తిని, ఆయన ప్రేరేపణకు నేను లోబడి తిని, ఆయన ప్రేరేపణకు నేను లోబడి తిని. ఇర్మియా అంటున్నాడు, దేవుని ప్రేరేపణ దగ్గరికి రాగా నేను దైవ ప్రేరేపణకు లోబడ్డాను. ఎదిరించాల, ఆయన ప్రేరేపణను దాటి వెళ్ళిపోలా. సంగమా, ఏప్రిల్ మాసంలో ప్రభువు నీకు వాగ్దానం ఇచ్చి పంపుతున్నారు, నేను నీ మనస్సులను ప్రేరేపించేదను. నేను మీ మనస్సులను ప్రేరేపించబోతున్నాను. మీ జీవితాన్ని కట్టుకునేట్లు, ప్రార్థించేటట్లు, అంతేకాదు వాక్యము చేత మీ కుటుంబాలు కట్టుకుని మీరు దీవెన పొందుకునేట్లు నేను ఆత్మ చేతను, వాక్యము చేతను, ఇదిగో నేను మిమ్మల్ని ప్రేరేపించబోతున్నాను. ఇదిగో నేను మిమ్మల్ని ప్రేరేపించబోతున్నాను. దైవ ప్రేరేపణ మనలో కలుగునుగాక. దైవ ప్రేరణ మనలో కలుగునుగాక. సాతాను ప్రేరణలు ఇక మీదట మనలో, మన కుటుంబంలో, మన బిడ్డలలో ఆగిపోవునుగాక. మనుషుల ప్రేరణలకు ఎంతకాలం లొంగి నడిచామేమో మనుషుల ప్రేరేపణలు మనలో నిలిచిపోవునుగాక. యేసయ్య ప్రేరణ చేత, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత, వాక్య ప్రేరణ చేత మనము నడిపించబడిన వారమై దీవించబడుదుముగాక. కనులు మూసుకుని ఒక్క మాట ప్రభుతో చెప్పు, దేవా నీ ప్రేరేపణకు నేను లోపడతాను. నీ ప్రేరేపణకు నేను లోపడతాను. నీ ప్రేరేపణకు నేను లోపడతాను. నువ్వు నన్ను ప్రేరేపిస్తూ ఉండగా నా హృదయాన్ని కట్టుకోవటానికి, మందిరమును పనిని మరలా ప్రారంభించుకోవటానికి. పాడైపోయి ఉందయ్యా నా హృదయం, మందిరం పాడైపోయి ఉండగా ఇది సమయమా నువ్వు ఎదురు చూస్తున్నావా? లేదు, ఇదే సమయం. తిరిగి నీ హృదయాన్ని కట్టుకో, నీ జీవితాన్ని కట్టుకో, దేవుని మందిరమును కట్టుకో. ఆయన నీలో నివసించినట్లు, నీవు ఆయనలో ఉండునట్లు నీ హృదయాన్ని నువ్వు కట్టుకుంటే ఇక మీదట సమృద్ధి నీతో ఉండబోతా ఉంది. ఎందుకు ఆయన దీవించడు? ఎందుకు ఆయన ఆశీర్వాదాన్ని కలుగు చేయడు? నిజమే, నిజమే. ఎందుకు కార్యం చేయడు? ఆయన చేస్తాడు. నీవు దేవుని ప్రేరణకు లొంగట్లా, మనుషుల ప్రేరణకి లొంగుతున్నావు. వాళ్ళు చెప్పినవే వింటున్నావు, వాళ్ళు చెప్పినవి చేస్తున్నావు. ఒక పక్కన ఆత్మ నిన్ను ప్రేరేపిస్తుండగా ఆత్మ ప్రేరేపణ కాదని వెళ్ళిపోతూ ఉన్నావు.
పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతూ వచ్చారు. చేతులెత్తి ప్రార్థన చేసుకోండి. జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించుకోండి. చేతులెత్తి, ప్రభువా నీ ప్రేరణకు నేను లోపడతానయ్యా, ఇక మీదట నీవు నన్ను ప్రేరేపించాలి. నేను వేసే ప్రతి అడుగు అది నీ ప్రేరణ అయి ఉండాలి. మనుషుల ప్రేరణలో, సాతాను ప్రేరణలో, నాలో, నా కుటుంబంలో ఉండనే ఉండకూడదు ప్రభువా. ఎలుగెత్తి ప్రార్థించుకోండి. నేను నీ ప్రేరణకు లోపడతానయ్యా అని నువ్వు అంటే ఈరోజు నా ప్రభు నీ మనస్సును ప్రేరేపించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభువా నీ ప్రేరణకు నేను లోపడతానయ్యా, నీ ప్రేరేపణకు నేను లోపడతానయ్యా. దైవ ప్రేరేపణ నీ మనస్సును ప్రేరేపిస్తూ ఉండగా కఠినపరుచుకుంటున్నావా సహోదరి సహోదరుడా? పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపిస్తూ ఉండగా మొరపెట్టు, ఒప్పుకో, విడిచిపెట్టాయి. ఆత్మ నీ పాపములను ఒప్పింపచేస్తా ఉన్నాడు. నువ్వు ఒప్పుకో. నేను ఒప్పింపచేస్తున్నప్పుడు కప్పుకోకుండా ఒప్పుకో. ఆత్మ ప్రేరేపణకు లొంగి లోబడి ఆయనను నీ నోట ఏదైతే ఉంచుతున్నారో, ఏదైతే ఒప్పింపచేస్తున్నారో ఒప్పుకో. నా తప్పు కాదు, నేనేమి చేయలేదు, నాలో లోపం లేదు, వాళ్ళదే వద్దు, ఎదిరించమాక. పరిశుద్ధాత్ముడు నేను ప్రేరేపిస్తూ ఉండగా ఒప్పుకో, ఒప్పుకో. ఆత్మ ప్రేరేపణకు లోబడు, ఆత్మ ప్రేరేపణకు లోబడు. పవిత్ర బలలో చెయ్యి వేయాలి, పవిత్ర బలలో చెయ్యి వేయాలి. ఒప్పుకుని విడిచిపెట్టి చెయ్యి వేయండి. వాక్యము నేను ప్రేరేపిస్తూ ఉండగా సహోదరి సహోదరుడా, ఎంతకాలం రక్షణకు నిర్లక్ష్యము చేస్తారు? నీ కొరకు శిలువ బలి యాగమై ఆయన చనిపోయి నీ కొరకు రక్షణను సిద్ధపరిస్తే రక్షణ ఎందుకు దూరం చేసుకుంటూ ఉన్నావు? వాక్యము నిన్ను ప్రేరేపిస్తా ఉంది, వాక్యము నిన్ను ప్రేరేపిస్తా ఉంది. ఈరోజు దేవుని వాక్యము నిన్ను ప్రేరేపిస్తా ఉంది. వాక్యానికి లోపడు, సమాధానపడు, చేర్చుకో, ప్రేమించు, లోబడి ఉండు. దైవ వాక్య ప్రేరణ నీ జీవితానికి మేలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వద్దు, నేను నిన్ను కోరుకున్నా. నువ్వు నా బిడ్డవి, నువ్వు లోకానికి సంబంధించిన వాడు కావు, నువ్వు నా బిడ్డవి. నా ప్రభు చెప్తున్న మాట, నేను నిన్ను వెల ఇచ్చి కొన్నాను, నా రక్తం ఇచ్చి నేను కొనుక్కున్నా. నేను ఎంతకాలం ఇంకా లోకంలో బ్రతుకుతావు? వచ్చాయి. లేదు, ఆ లోకాన్ని విడిచిరా. నేను ఆశీర్వదిస్తానన్న దేవుని మాట. నా బిడ్డగా నేను నిలుపుతాను. ఈ పాపపు లోకంలో నిన్ను పరిశుద్ధంగా నిలుపుతాను. ఈ అపాయకరమైన కాలంలో నిన్ను, నీ కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుతాను. అభివృద్ధి పరిచి ఆశీర్వాదకరంగా నడిపిస్తా. నా ప్రేరణకు లోబడు. దేవుని ప్రేరణ దగ్గరికి రాగా ఆయన ప్రేరణకు నేను లోబడి తిని. ఇర్మియా మాటను పట్టుకుని ప్రార్థన చేసుకోండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడివి, మహోన్నతుడివైన గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవునయ్యా, నీ ప్రేరణ మా యొద్దకు వచ్చినప్పుడు నీ ప్రేరణకు మేము సంపూర్ణంగా లోబడే స్థితే ఉండాలయ్యా. ఏ విధమైన మనుషుల ప్రేరేపణలకు కానీ, సాతాను ప్రేరేపణలకు కానీ లొంగక ప్రభా, నీ చేతనైనా ప్రేరేపించబడిన వారమై తండ్రి అయా లోబడే స్థితి కలిగి కొనసాగాలి నాయన. మా హృదయాలు ఎల్లప్పుడూ నీకు దేవాలయముగా ఉండాలి, అది ఎల్లప్పుడూ కట్టబడుతూనే ఉండాలి పరిశుద్ధముగా తండ్రి. నీకు స్తోత్రం. నీ ప్రేరణకి మేము లోబడి తండ్రి హృదయమును తండ్రి అయా హృదయం అనే మందిరమును తండ్రి కట్టుకునే వారముగా ఉంచి నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ ప్రేరణలకు లోబడి ప్రభా ప్రార్థన ఆత్మ కలిగి కొనసాగగలుగునట్లుగా కృప దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయా నీ ప్రేరణ, వాక్య ప్రేరణకు నాయన మేము లోబడి వాక్యానుసారంగా జీవించడి కృపతో మీరు నడిపించండి ప్రభా. ఇప్పటి వరకు నాయన కూడిన ప్రతి ఒక్కొక్కరు మా జీవితాల్లో ఏ ఏ ప్రేరణల చేత నాయన అయా నీకు స్తోత్రములు, నీకు దూరమై ఉన్నామో, ఏ ప్రేరణలకు మేము లోబడి జీవిస్తున్నామో వాటన్నిటిలో నుండి విడిపించి సంపూర్ణంగా నీకును ఆత్మకును ప్రభా వాక్యమునకు లోబడి ప్రభా మేము కొనసాగగలుగునట్లుగా త్రియేక దేవుడిగా ఉండి బలపరిచి నడిపించమని నీ దాసుని ద్వారా నాయన విత్తబడ ప్రతి మాట మా హృదయములో తండ్రి ఫలింపచేయమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆరాధనలో అభిషేకమై ప్రభు మనల్ని తాకి మనకిచ్చిన స్వస్థతలకై, నెమ్మదికై, అభిషేకముకై, ఆత్మాభిషేకముకై స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ దినం ప్రభు ఇచ్చిన చక్కని వాతావరణాన్ని బట్టి యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం.
తీసుకువచ్చిన ప్రజల కొరకు యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన సన్నిధి మనతో ఉంచి మనల్ని బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ నెలంతటికి కావలసినంత కృప, ఆశీర్వాదం ఆయన సన్నిధిలో నుండి మనకు అనుగ్రహించి నడిపించబోతున్నందుకు యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక మీదట మనలో, మన కుటుంబంలో, పరిచర్యలు ఎక్కడ సాతాను మనుషుని ప్రేరేపణలు లేకుండా పరిశుద్ధాత్మ వాక్య తండ్రి ప్రేరేపణలు మనలో ఉండి దైవ ప్రేరేపణ చేత మనందరము నడిపించబడుదుముగాక.